నింగి నుండి జారువారే నీరైనా, నేలపై పెరిగే పచ్చని పైరైనా ఆయన ఆజ్ఞతోనే. అమావాస్య చీకటి కమ్మేసిన, నిండు పున్నమి వెన్నెల వెలుగు పంచిన, అంతా ఆయన చలువే. ఆ నింగి నుంచి ఈ అవని దాకా జగత్తు నిండా శివుని మహత్యమే. ఆ శివతత్వాన్ని తెలుసుకుంటే బతుకంతా వెలుగే అంటారు ప్రముఖ సినీ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి. శివరాత్రి పర్వదినాన శివతత్వాన్ని వివరించడానికి బిగ్ టీవీ స్టూడియోలో ఉన్నారు తనికెళ్ళ భరణి. మీకు శివునికి మధ్య ఉన్న అనుబంధాన్ని ఎలా చెప్తారు? నాకు శివుడికైనా నీకు శివుడికైనా నరుద్రో రుద్రమర్చయేత్ అంటాడు. అంటే రుద్రుడు కానివాడు రుద్రుణ్ణి అర్చించలేడు. అంటే శివభక్తి కావాలంటే మనం ముందుగా శివుడైపోవాలన్నమాట. ప్రధానంగా భక్తి అంటే నమ్మకం, ఒక అపారమైన నమ్మకం. నేను ఎప్పుడు చెప్తుంటా, ఇప్పుడు నేను చిన్నప్పుడు ఇక్కడి నుంచి మన చిలకలగూడ నుంచి చార్మినార్ దాకా సైకిల్ దొక్కుంటూ వెళ్ళామండి. ఏదైనా పని ఉందనుకో, లేదా నడుచుకుంటూ వెళ్ళాం. మన దగ్గర డబ్బులు ఏం లేవు, ప్రయాణం చాలా భారంగా ఉంటుంది. చాయ్ తాగాలనిపిస్తుంది, ఏదో కొనుక్కోవాలనిపిస్తుంది, అప్పుడే ముళ్ళు గుచ్చుకుంటుంది, అప్పుడే చెప్పు తెగిపోతుంది. ఈ దరిద్రాలన్నీ అప్పుడే వస్తాయి, ఏం లేనప్పుడే. అంటే ఒక ట్రావెల్ చాలా భారంగా ఉంటుంది. అదే జేబులో 100 రూపాయల నోటు ఉందనుకో, నిజంగా ఉన్న కొనాలనిపించదు. ఇక్కడ కాబట్టి ఇంకో చోట కొందాం, ఇంకో మంచిది కొందాం. ఈ 100 రూపాయల నోటు అనేది ధైర్యం. వాడి పేరే శివుడు. ప్రతి వాడికి ఒక ధైర్యం. అంటే మనం ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా వెళ్ళిపోతాం. ఈ మధ్యలో పీరియడే అక్కడ ధైర్యం ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. అమ్మ, నాన్న, స్నేహితులు, గురువు, ఇట్లా. బట్ వీళ్ళు లేనప్పుడు ఎవరు ఇస్తాడు ధైర్యం? మనం ఇచ్చుకోవాలి. లేదా అనొక శక్తిని మనం నమ్మేవాడిని ఆస్తికుడు అంటారు. అస్థి అంటే ఉన్నది, దేవుడు ఉన్నాడు అని నమ్ముకునే వాళ్ళని ఆస్తికులు, లేదు అనేవాళ్ళని నాస్తికుడు. తప్పేం లేదు. ఒక్కొక్కరి ఇప్పుడు నా ఆస్తికుడి కన్నా నాస్తికుడికి ఎక్కువ బలం కావాలి. సమస్తం నేనే అంటే కష్టం వస్తే నేనే ఎదుర్కొంటా, నా తెలివితేటలో వెళ్తుంటా, నా ధైర్య సాహసాలతో ఎదుర్కొంటా అనే ఒక ఇండివిజువల్ తయారవుతాడే అతను నాస్తికుడు. మనం అతన్ని కూడా గౌరవించాలి. మనకున్న బలహీనతలు అయితేనేమిటి, ఈ కారణాల వల్ల మనకి దైవం యొక్క అవసరం ఉంటుంది. ఒక ధైర్యం అంటే తల్లి ఒళ్ళో ఉన్నప్పుడు ఒక ధైర్యం ఉంటుంది కదా పసిపిల్లాడికి, అట్లాంటి ఒక ధైర్యం. సో నాకు మా ఇంట్లో చిన్నప్పటి నుంచి శివారాధన అలా అని చెప్పి మేము విష్ణువుకి వ్యతిరేక, మేము తిరుపతి వెళ్తాం అన్నీ. అంటే అందరి దేవుళ్ళు మనం అంటే మళ్ళీ అందరి దేవుళ్ళు అవసరమా అంటే నిజాని జీవితంలో అన్నం ఒక కూర చాలు. ఎన్నాళ్ళు తింటావు అట్లా? రుచి మారాలి. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. సో ఒకడు వంకాయ ఇష్టం, ఒకటి బెండకాయ ఇష్టం, ఒకటి దోసకాయ ఇష్టం. సో అందుకని మనం వెరైటీస్ ఆఫ్ గాడ్స్ మనకి. అంచేత ఎవరికి ఏ ఫీలింగ్ కలిగితే దానికి ఒక దేవుడు రెడీగా ఉంటాడు మన దగ్గర అన్నమాట. సో ఈ క్రమంలో నాకు బోళాశంకరుడు అనే శివుడు ఎవడైతే ఉన్నారో అతను నాకు బాగా, నేను ఒక తీవ్రమైన స్నేహానికి లోనయ్యా. అందుకనే శభాష్ రా శంకర, ఆటగదరా శివ అని. రాని ఎవడనగలం? సఖ్యం ఆత్మనివేదనం అన్నాడు. నవవిధ భక్తుల్లో స్నేహం చేయాలి దేవుడితోటి, అది ఒక ఆత్మనివేదనం. దాస్యాను నువ్వు తప్ప నాకేం. నేను ఈ సఖ్యం అనే స్నేహం అనే మార్గం ఎంచుకున్నాను. అట్లాగా నాకు చిన్నప్పటి నుంచి శివుడు అంటే ఎక్కువ ఒక ఫ్రెండ్ లాగా. మాటల రచయితగా ఉన్న మీరు పాటల రచయితగా ఎలా మారారు? యాక్చువల్గా పాటల రచయిత అనేం లేదు. నేను ఎప్పుడు పెద్దగా పాటలు రాసేవాడిని, కానీ కవిని నేను బేసిక్గా. నేను చిన్నప్పుడు మన ఇంటర్మీడియట్ ఆ ప్రాంతాల్లో నేను కవిత్వం రాయడం మొదలెట్టాను, పబ్లిష్ చేస్తున్నా. నాకు చాలా తమాషాగా
శ్రీనివాస్ అనే ఒకతను ఈ వేణుగోపాల స్వామి నార్కెట్పల్లి అనుకుంటా, వేణుగోపాల స్వామి గారి మీద ఒక సుప్రభాతం రాయమని అన్నాను. నేను అట్లా సుప్రభాతం రాసే స్థాయికి లేదు. అంటే ఒక తత్వం మనకు పూర్తిగా అర్థమైతే తప్ప మనం చెప్పలేం. నేను రాయలేనేమోనయ్యా అంటే, సార్ మీరు రాస్తారు అని నన్ను ఒక ఎంకరేజ్ చేశాడు. ఎంకరేజ్ కూడా లేదు మీరు రాస్తారండి. ఇది ఎట్లా అంటే మనకు లేని శక్తిని ఎవరన్నా ఇప్పుడు అదే ట్యాపింగ్ అంటారు చూసా, నువ్వు చేయగలవయ్యా, ఎందుకు చేయలేవు, లేదు సార్ నాతో నువ్వు చేస్తావు అంటుంటే మనకు తెలియని ఒక ధైర్యం వస్తుంది. అలాగా నేను వేణుగోపాల స్వామి మీద ఒక సుప్రభాతం రాసేసాను అన్నమాట. సుప్రభాతం అంటే స్వామిని మేల్కొల్పడం. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల లే స్వామి లేచి మమ్మల్ని అందరినీ కాపాడు, నన్ను మేలుకో. ఇది జనరల్గా ఇలా మొదలవుతుంది. అలా చాలా కొన్ని వందల సుప్రభాతాలని. అందుకని నేను ఫస్ట్ టైం పాట రాస్తున్నా కాబట్టి నేనేమంటున్నా అంటే, నువ్వు లేవడం కాదు నాయనా, మమ్మల్ని లేపు, మమ్మల్ని జాగృతం చేయి అని రివర్స్లో మొదలెట్టా. శ్రీ వేణుగోపాల భూపాల రాగాలు మ్రోయించి మమ్ములను మేల్కొల్పరా. శ్రీ వేణుగోపాల భూపాల రాగాలు మ్రోయించి మమ్ములను మేల్కొల్పరా. కలవంటి ఇల్లాలు కలవంటి పిల్లలు కలవంటి బంధాలు కలవంటి బంధువులు కలవంటి బతుకునే కలగంటి కేశవ కలుత నిద్దురమాన్పి మేల్కొల్పరా. కలత నిద్దురమాన్పి మేల్కొల్పరా. శ్రీ వేణుగోపాల భూపాల రాగాలు మ్రోయించి మమ్ములను మేల్కొల్పరా. పశువులై మెసలేము పక్షులై ఎగసేము క్రిముల వలె కుమిలేము కన్నీటదేలేము. పశువులై మెసలేము పక్షులై ఎగసేము క్రిముల వలె కుమిలేము కన్నీటదేలేము. మత్తులో మునుగున్న జీవులను కాపాడి జన్మ జన్మల నిద్ర మేల్కొల్పరా. జన్మ జన్మల నిద్ర మేల్కొల్పరా. శ్రీ వేణుగోపాల భూపాల రాగాలు మ్రోయించి మమ్ములను మేల్కొల్పరా. నిప్పు వంటి ఆత్మ నీరంటి మనసులు మట్టి లాంటి బుద్ధి గాలంటి బతుకులు. నిప్పు వంటి ఆత్మ నీరంటి మనసులు మట్టి లాంటి బుద్ధి గాలంటి బతుకులు. ఆకాశమంటేటి ఆశలున్నా మమ్ము పంచభూతాత్మక మేల్కొల్పరా. పంచభూతాత్మక మేల్కొల్పరా. శ్రీ వేణుగోపాల భూపాల రాగాలు మోయించి మమ్ములను మేల్కొల్పరా. ముద్దు నిద్రే మాది యోగ ముద్రే నీది. ముద్దు నిద్రే మాది యోగ ముద్రే నీది కలలన్నీ కలగలిపి మేల్కొల్పరా. కలలన్నీ కలగలిపి మేల్కొల్పరా. శ్రీ వేణుగోపాల భూపాల రాగాలు మోయించి మమ్ములను మేల్కొల్పరా.
మేల్కొల్పరా. ఇలాగా నాకు తెలియకుండానే చాలామంది నన్ను శివభక్తులు, శివ కేశవ అభేదం, ఎందుకంటే నేను ఆటగదరా శివ, ఆటగద కేశవ అన్నాను. అంచేత నేను వేణుగోపాల స్వామిని ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, బాబు నువ్వు మేలుకోవడం కాదయ్యా, నువ్వు నిరంతరం మేలు. యోగ నిద్ర అనేది ఒక మాయ, నిద్ర నటిస్తావు నువ్వు, మేము మొద్దు నిద్రపోతున్నాం, మమ్మల్ని మేలుకో తండ్రి అని చెప్పి ఇలాగా వేణుగోపాల స్వామి అంటే శివభక్తుడైన నన్ను వేణుగోపాల విష్ణువు మీద ఒక పాట రాయించే అనుగ్రహం నాకు ఇచ్చాడు. ఎందుకంటే ఇది కొత్త విషయం ఏం కాదు. అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధమైన శివతాండవం అనేది శ్రీ వైష్ణవుడైన మహానుభావుడు, మహామహోపాధ్యాయ, మహాకవి, సరస్వతీపుత్ర మన పుట్టపర్తి నారాయణాచార్యులు రాశారు. పుట్టపర్తి నారాయణాచార్యులు శివతాండవం అని జగత్ప్రసిద్ధమైన ఒక కావ్యం రాశాడు. ఆయన శ్రీ వైష్ణవుడు. అంచేత ఎవరి మీద రాస్తారు? విశ్వనాథ సత్యనారాయణ గారు మంచి శివభక్తుడు, ఆయన శ్రీమద్ రామాయణ కల్పవృక్షం రాశారు. సో మనకి ఆ ఇగ్నేట్ అవ్వాలి, ఆ కలిగినప్పుడు ఆ భావం ప్రసరిస్తుంది. శివుడి గురించి మీకంటే చెప్పగలిగేవారు లేరంటే అతిశయోక్తి కాదు. అసలు శివతత్వం అంటే ఏమిటి? మనం ఈ అండపిండ బ్రహ్మాండంలో మనం ఒక అణు మాత్రమే, శంకర కింకరీతి అంట. అంచేత అది చాలా తప్పు. ఏమిటంటే నాకన్నా మహాభక్తులు, నాకన్నా భాష్యాలు రాసిన వాళ్ళు, నాకన్నా శివతత్వంలో మునిగిపోయిన వాళ్ళు, అసలు జీవితమంతా ఆ శివుడికి అంకితం చేసేసి ధారపోసేసిన వాళ్ళు, త్యాగాలు చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. మనమేమిటంటే ఈ సమాజంలో, ఈ ఇండస్ట్రీలో, ఈ కుటుంబ వ్యవహారాల్లో ఉంటే కూడా మన పూర్వజన్మ పుణ్యం కొద్దీ ఏదో కొంచెం ఆ పరిమళం, ఎందుకంటే అంతే తప్ప అది పరిపూర్ణమైన శివతత్వం అనేది అసాధ్యం తెలుసుకో. ఎందుకంటే బ్రహ్మ విష్ణువులకి కూడా ఇవాళ సందర్భం శివరాత్రి కాబట్టి ఇలాగే శివుడి గురించి ప్రపంచంలో నేనే చాలా గొప్పవాణ్ణి, నాకు అన్ని సమస్తానికి నేనే అనే అహంకారం బ్రహ్మకి కలిగింది, విష్ణువు కూడా కలిగింది. అప్పుడు వాళ్ళిద్దరు దెబ్బలాడుకుంటున్న దశలో ఒక అర్ధరాత్రి 12 గంటల ప్రాంతం, సరిగ్గా అర్ధరాత్రి, ఒక దివ్య తేజోలింగం అలా ఆపాతాళనభస్థలాంత భువన బ్రహ్మాండం ఆవిస్ఫురత్ అంటాడు. ఒక దివ్యమైన స్తంభం, ఒక ఆకాశవాణి వినిపించింది. ఏమని? దీని ఆది అంతం కనుక్కుంటే వాళ్ళు ఎవరైతే కనుక్కుంటారో వాళ్ళు సుపీరియర్. నేను అప్పుడప్పుడు ఇంగ్లీషు పదాలు వాడాలని అనుకున్నాను ఇవాళ. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి ఇవాళ పరిస్థితి ఎట్లా వచ్చిందంటే, మనం ఒక మ్యాచ్ స్టిక్ తోటి స్టవ్ వెలిగించి ఒక బౌల్ దాని మీద పెట్టి వాటర్ అట్లా చెప్తున్నారు. అలా చెప్పకపోతే అర్థం కావట్లేదు, దురదృష్టం అన్నమాట. అంచేత అప్పుడప్పుడు ఇంగ్లీష్ వాడక తప్పట్ల. నెక్స్ట్ జనరేషన్కి అసలు అర్థం కాకపోతే ఉపయోగం లేదు కదా. మనం శివుడి గురించి డిస్కస్ చేసుకున్నా, ఎవడి గురించి డిస్కస్ చేసుకున్నా అసలు అర్థం కావాలిగా. అంచేత ఆ జనరేషన్కి మనం తెలుగు నేర్పే ప్రయత్నం ఇప్పుడు చేసి వేస్ట్ కాబట్టి అప్పుడప్పుడు మనమే వాళ్ళకి అర్థమయ్యేలా దిగుతే బెటర్ అనిపించింది. సో ఈ తేజోలింగం ఉంది. ఆకాశవాణి వినిపించగానే బ్రహ్మ హంస రూపంలో తను పైకి వెళ్ళాడు వెతకడానికి. విష్ణు వరాహ రూపంలో బురియ తవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయి ఎంత అనంతం. అప్పుడు ఇంకా విసుగెత్తేసిన ఇద్దరు వెనక్కి రావడం ప్రారంభించారు. వెనక్కి వచ్చినప్పుడు విష్ణువు చాలా నిజాయితీగా, నాకు అందలేదయ్యా, అసలు ఎక్కడున్నాడు నాకేం తెలియలేదు అంటే, నేను చూసేశాను,
పైన ఎండు కనపడింది నాకు అన్నాడు బ్రహ్మ. దానికి సాక్ష్యం ఏమిటంటే ఒక మొగలి రేకు. అవును, నేను చూశాను, బ్రహ్మ ఆ ఎండు చూడడం నేను చూశాను అంది మొగలి రేకు. అలాగే ఆవు తల ఊపింది. అప్పుడు మళ్ళీ ఆకాశవాణి, శివుడు బ్రహ్మ చూసి చెప్పింది అబద్ధం. కాబట్టి ఆ సాక్ష్యం చెప్పిన వాళ్ళిద్దరు పూజార్హత పోయింది. మొగలి పువ్వుతో శివుణ్ణి పూజించరు, ఆవు శిరస్సును పూజించరు, ఆవు పృష్ఠభాగాన్ని మాత్రమే పూజిస్తారు. అట్లాగా ఆ సో ఇలా ఉద్భవించిన ఆ శివరాత్రి నాడు మనం ఉపవాసము జాగారం చేస్తాం. ఇప్పుడు లౌకిక వ్యవహారంలో శివరాత్రి వచ్చింది, జాగారం చేయాలంటే ఉపవాసం చేస్తాం. ఉపవాసం అంటే ఏం చేస్తాం? పొద్దున్న అన్నీ మానేస్తాం, తిన్నాం, ఏదో మరీ మానడం కాకుండా చిన్న కాఫీ తాగుతాం, ఒక్కసారి తాగేది 4 సార్లు తాగుతాం, కొంతమంది బూస్ట్ తాగుతారు, రకరకాల బలానికి. సాయంత్రం అవుతుంది, ఆగానే ఒక అరడజన్ చపాతీలు, అంత ఉప్మా, పూరీ కుర్మా, రకరకాలు, ఇక ప్లస్ పళ్ళు. అంటే ఇక పొద్దున్న తినన్న దానికి 5 రెట్లు ఎక్కువ. అది పలహారం. జాగారం మంచి సినిమా ఒకటి పెట్టుకోవడం, చూడడం. సో ఈ రెండు యాక్చువల్గా ఇది కాదు ఉపవాసము అంటే దేవుడికి దగ్గరగా ఉండడం. అంటే నిరంతరం ఆ రోజు కనీసం ఏ దేవాలయానికి వెళ్ళడము, లేదా ఇంట్లోనే ఒక ప్రశాంతమైన స్థలంలో ధ్యానం కూర్చుని, మనం శివుడి దగ్గరికి వెళ్ళలేకపోతే శివుడిని మనలోకి తెచ్చుకుని కళ్ళు మూసుకుని అంతర్ముఖం అవ్వాలి. అది శివరాత్రి ప్రత్యేకత. ఇక జాగృతి అంటే ఏమిటి? మనస్సు మేల్కోవాలి. అంతేగాని సినిమా చూసి 2:30కి పడుకుని మళ్ళీ నెక్స్ట్ డే జాగృతి అంటే ఏమిటి? ఎరుక అంటే ఏమిటి? నాయన ఈ అండపిండ బ్రహ్మాండంలో మనం అణువు కాబట్టి మనం ఎలా ప్రవర్తించాలి, మనం ఎంత సింపుల్గా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి శివస్వరూపమే తీసుకుందాం అనుకోండి. బూది అంటే ఏమిటి? విభూది అంటే బూడిద పూసుకుంటాడు. బూడిద ఎవడు పూసుకుంటాడు? గతి లేనివాడు పూసుకుంటాడు, ఏమీ లేనివాడు పూసుకుంటాడు, అల్టిమేట్గా ఏమీ అక్కర్లేనివాడు పూసుకుంటాడు. అది శివతత్వం. అసలు విభూది ఏమిటంటే, విభూది అంటే ఐశ్వర్యం. విభూతిర్భూతిరైశ్వర్యం అణిమాదికమష్టదా అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తదా ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వసిత్వం చాష్టభూతయ. అపారమైన ఐశ్వర్యం కలిగినవాడు, ఐశ్వర్యం ఇచ్చేవాడు శివుడు. ఆరోగ్యం భాస్కరాది, ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేది. మీరు ఎప్పుడైనా శివాలయానికి వెళ్తే గర్భగుడి ముందు లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి డబ్బులు ఇవ్వదు, డిస్ట్రిబ్యూటర్ మాత్రమే. అన్నా ఏం చేయమంటావు సంజయ్ సంగతి అంటే, ఇచ్చేయి అంటే ఇస్తాడు. ఇచ్చేది వీడు శివుడు, ఫిజికల్గా ట్రాన్స్ఫర్ చేసేది ఆవిడ అన్నమాట. సంతకం సారది. అంటే అందరికి జనాలుగా ఐశ్వర్యం ఈశ్వరాది. ఈ ఐశ్వర్యం ఏమంటే విభూది. ఎంతటి ఐశ్వర్యమైనా మళ్ళీ ఏమైపోతుంది? ఎంతటి వాడైనా సరే, రాజులేరి రాజ్యాలేవి పతనాలు, ఫైనల్గా బూడిద బూడిదవుతుంది. అంచేత ఒరే ఏ ఐశ్వర్యమైనా బూడిదైపోతుంది. కాబట్టి రోజు గుర్తుపెట్టుకొని నుదుటిని రాసుకో, నీకు అది గుర్తుంటుంది. ఐశ్వర్యం మీద ఆశలక్కర్లేదు. అది శివతత్వం బేసిక్గా. అంటే అన్ని వదిలేడు. శివలింగానికి ఏం అక్కర్, నీళ్లు చాలు. శివలింగంకి నీళ్లు చాలు, ఇంకేం అక్కర్లేదు. పత్రం పుష్పం తోయం అంటారు. నీకు అవకాశం ఉంటే ఒక పువ్వు పెట్టు, లేదా ఒక ఆకు పెట్టు, లేక చిటికెడు నీళ్ళు. అందుకనే రాజశేఖర చరిత్రలో మాదయ్య గారి మల్లనాని ఒక మన కృష్ణదేవరాయల ఆస్థానంలో కవి ఉన్నారు. రాజశేఖర చరిత్రము. రాజశేఖరుడు అంటే ఆవిడ శివుడే. నీలకంఠేశు శిరముపై నీళ్లు జల్లి పత్రినవాడు ఇసుమంత పారవైచు కామధేనువు వానింటి గాడి పసరం అల్ల సురశాఖి వానింటి మల్లె చెట్టు. ఈశ్వరుడు ఎంత సింపుల్ అంటే,
నీలకంఠేశు శిరముపై నీళ్లు చల్లి నువ్వు ఇలా పోయక్కల్లా ఇలా ఇలా చల్లావు ఇలా పోతూ పోతూ అయినా పర్వాలేదు. పత్రిని సుమంతోడు పారవేసు ఇలా దూరం నుంచి అలా విసిరేసిన చాలు. శివుడు అంత బోడా శంకరుడు. కామధేనువు వానింటి గాడి పసరం అంటే ఇంట్లో పాడి ఆవులాగా కామధేను వచ్చి నీకేం కావాలంటే ఇస్తుంది. అల్ల స్వరశాకి కల్పవృక్షం వానింటి మల్లె చెట్టు ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకునే ఒక మల్లె చెట్టు లాంటిది అని. దీనిని నేను తెలంగాణ యాసకి శభాష్రా శంకర ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఈ భావాన్ని చెంబెడు నీళ్లు పోస్తే కుష్, చెంబెడు నీళ్లు పోస్తే కుష్, చిటికెడు ఊడిదే పూస్తే బస్, చెంబెడు నీళ్లు పోస్తే కుష్, చిటికెడు ఊడిదే పూస్తే బస్, ఉటి పుణ్యానికే మోక్షమిస్తావు కదా శభాషురా శంకర. ఇంకా ఈ తెలంగాణ యాసలో ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒక అరడజన్ చెప్తాను. మరి ఈ యాసని వాడుతూ శివతత్వాలు రాయొచ్చా నాకు అనిపించి నేను ఒక ముకుటం పెట్టి శభాష్రా శంకర అంటే నువ్వు మంచి చేసినా శభాష్, చెడ్డ చేసినా శభాష్ అని సెటైర్గా ముకుటంతో నేను రాసి వేటూరు సుందరరామూర్తి గారు మా గురువు గారు ఆయనకు వినిపించా. చాలా 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 ఎంజాయ్ చేశాడు ఆయన. చాలా సభల్లో ఆల్ ఓవర్ గ్లోబ్ నేను ఇది పాడాను. ఇది ఇది అవడానికి తెలంగాణ యాసలో ఉన్న ఇది అందరినీ ఆంధ్ర తెలంగాణ తెలుగు వాళ్ళందరినీ అలరించింది. గణపతి దేవుడు నీకు బిడ్డ ఖబరస్తానేమో నీ అడ్డ, గణపతి దేవుడు నీకు బిడ్డ ఖబరస్తానేమో నీ అడ్డ, నీ తత్వాల్ బాడత కాళ్ళ మీద బడ్డ దీవించరా శంకర. ఎవరు? హిమాలయ ఆవిడ అమ్మ పార్వతీదేవి. ఆవిడ చల్లని తల్లి, నీ ఇల్లేమో హిమాలయాలు చల్లగా ఉంటాయి. నీ ఇల్లు ఇల్లాలు చల్లగా ఉంటారట శబాషిరా శంకర. నీ కడుపు చల్లగా ఉండి అంటాం కదా, చల్లగా ఉంటారట. నేనా ఎద్దును ఒట్టి ముద్దును, నేనా ఎద్దును ఒట్టి మొద్దును, నువ్వు డోలు కొడితే నేను ఆడతా, అందుకే పశుపతి వంటరయ్య నిన్ను శబాషిరా శంకర. ఇందాక చెప్పాను చూడండి, పైకి కిందకి వెళ్ళారు. నీ అంతేడనో తెలుసుకోనీకి, నీ అంతేడనో తెలుసుకోనీకి కింద మీద ఇండ్రు తోటోళ్ళు, అంతా నీవని తెలుసుకోలేందురా, అంతే నీవని తెలుసుకోరేందిరా శబాషురా శంకర. చెంబెడు నీళ్లు పోస్తే కుష్, చిటికెడు ఊడిదే పూస్తే బస్, చెంబెడు నీళ్లు పోస్తే కుష్, చిటికెడు ఊడిదే పూస్తే బస్, ఉటి పుణ్యానికే మోక్షమిస్తావు కదా శబాషురా శంకర. పాల సముద్రము శిల్కెయ్యాల, పాల సముద్రము శిల్కెయ్యాల, నిన్ను పగలుగా నిగజేస్తిరయ్య, అమృతమిడిసిపెట్టి ఇషమా శబాషురా శంకర. నాకారావయ ఓనమాలు, శివభక్తిలో నాకు ఓనమాలు రావు. నాకారావయ ఓనమాలు బిల్కుల్ రాదు ఛందస్సు, పద్యాలు రాయాలంటే ఛందస్సు రాయాలి, నాకు రాదు. నాకారావయ ఓనమాలు బిల్కుల్ రాదు ఛందస్సు, నువ్వే యతివి గణాలు చుట్టుముట్టు శబాషురా శంకర. పెండ్లామా పెద్దమ్మ తల్లి, ఆల్రెడీ నీకు ఒక భార్య ఉంది పెద్దమ్మ, గంగెంట ఏంది లొల్లి, పెండ్లామా పెద్దమ్మ తల్లి గంగెంట ఏంది లొల్లి, మూడు కండ్లు ఉంటేనే రెండు ఇండ్లాయరా శబాషురా శంకర. పెద్దోనికేమో సిద్ధి బుద్ధి, వినాయకుడికి ఇద్దరు, చిన్నోనికి దేవమ్మ శ్రీవల్లి కుమారస్వామికి. పెద్దోనికేమో సిద్ధి బుద్ధి, చిన్నోనికి దేవమ్మ శ్రీవల్లి, మీ ఖాందాన్ మొత్తం ఇద్దరే ఇద్దరా శబాషురా శంకర. ఇలా సెటైర్గా రాస్తూ మూడే స్టేజీలు మనిషికి. ఉయ్యాలేస్తారు ఊపుతుంటారు, పెండ్లిల పల్లకి మోస్తారు, ఉయ్యాలేస్తారు ఊపుతుంటారు, పెండ్లిల పల్లకి మోస్తారు, పాడెను గడతారు పట్టుకపోతారు శబాషురా శంకర. కన్నీళ్ళల్లనే పుట్టినా పెరిగిన,
కన్నీళ్ళల్లనే పుట్టినా పెరిగినా కన్నీళ్ళనే కాలినా ఒక బొట్టన్న స్ఫటికలింగమైతే శభాషురా శంకరా. బర్ని గారు, మీరు ఫస్ట్ విష్ణువు గురించి పాడారు, తర్వాత శివుడి గురించి పాడారు. వీళ్ళిద్దరి మధ్యలో కొట్టుకుంటూ ఉంటారు విష్ణువులు శివుడి గురించి. సో వాళ్ళ గురించి మీరేమి చెప్తారు? నేను చెప్పడం కాదు, ఇప్పుడు మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారు, శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ అని. ఇంకా విష్ణు పురాణంలో ఒక తమాషా ఉంది. విష్ణు అంటాడు, మద్భక్త శంకరద్వేషి అంటే నన్ను పూజించేవాడు, శంకరుని ద్వేషించేవాడు. మద్భక్త శంకరద్వేషి మద్వేషి శంకర ప్రియ. నన్ను ద్వేషించేవాడు శివుణ్ణి పూజించేవాడు, శివుణ్ణి పూజించేవాడు నన్ను ద్వేషించేవాడు, కానీ నన్ను పూజించి శివుణ్ణి ద్వేషించేవాడు ఇద్దరు. యో ఉభౌ నరకం యాంతి యావశ్చంద్ర దివాకరౌ. వాళ్ళిద్దరికీ పుట్టగతులు ఉండవు, వాళ్ళకిద్దరికీ సూర్యచంద్రులంతకాలం నరకమే. దాని అర్థం ఏమిటంటే నాయనా, శివతత్వము విష్ణుతత్వము మీ జీవితంలోనే ఉన్నాయి. ఎందుకంటే పొద్దున మనం లేస్తాం, ఇవాళ ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, వచ్చినప్పుడు ఏదో ఇది సిల్క్ చొక్కా వేసా, ఈ కండువా, ఈ కళ్ళద్దాలు, ఈ వాచి, ఈ ఉంగరం, ఈ ప్యాంటు బెల్టు, ఇదంతా హడావిడి, ఇదంతా విష్ణు స్వరూపం. ఎందుకంటే ఆ అలంకార ప్రియో విష్ణు, వాడు అలంకార ప్రియుడు. ఒక బొట్టు అవి అందంగా బయటికి వెళ్ళాం, ఆడైనా మగైనా కాస్త ఉన్న వాటిలో ది బెస్ట్ వేసుకుని ఆఫీస్కి వెళ్తాం, లేదా పనులకు వెళ్తాం. అయిపోయిందా? సాయంత్రం రాగానే నువ్వైనా నేనేం చేస్తాం, తీసి అవతల పడేసి ఓ లుంగి కడతాం. అంటే శివతత్వం ఎంటర్ అయినట్టే లెక్క. ఆడవాళ్ళు తీసి అవతల పడేసి ఇవాళ యూనివర్సల్ డ్రెస్ ఒకటి ఉంది, నైటీ, దాని పేరు. అవునండి. అది పొద్దున్న వేస్తే 5-6 నైటీలు సరిపోతుంది అది చెప్తున్నా. అట్లాగా అదొక సో కంఫర్ట్ కోసం వేస్తాం. అది శివతత్వం. అంటే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది అన్నమాట. ఏ అలంకారాలన్నీ తీసి పడేస్తాం, ఏముండవు, మేకప్తో సహా సమస్తం తీసేసి రిలాక్స్ అవుతాం. 2 ముద్దలు తిని పడుకుంటాం. సమాధి స్థితి. ఎందుకు సమాధి స్థితి? ఎనర్జీ ఛార్జ్ చేసినట్టు అన్నమాట. నైటు ఛార్జ్ అయిపోతుంటుంది. పొద్దున్న యాక్టివ్గా ఉండాలంటే రాత్రి ఛార్జ్ కావాల్సి. అంచేత రాత్రంతా శివశక్తి, పొద్దున విష్ణుశక్తి. ఎవరినైనా లేదు మేము మాకు పొద్దున్న మాకు విష్ణు అంటేనే ఇష్టం అండ్ 24 hours మేము పనిచేస్తాం, అసలు పడుకోం అనేవాడు ఎవడన్నా ఉంటాడా? 1 weekలో చచ్చిపోతాడు. అలాగే రాత్రంతా మేము అసలు బయటికి వెళ్ళామండి, మేము లుంగి కట్టుకుని ఇంట్లోనే ఉంటాంటే 1 week తర్వాత పెళ్ళాం ఇంట్లోంచి గెంటేస్తుంది. అవునా? అంచేత మనకి పొద్దున్న విష్ణు తత్వము, రాత్రి శివత్వం 2 ఉంటేనే జీవితం. అంచేత ఇద్దరు ఒకటే. ఎవరిని మనం తక్కువ చేయకూడదు, ఎవరిని ఎక్కువ చేయకూడదు. అయితే ఇద్దరు ఒకటే అంటారా బర్ని గారు? ₹1 బొమ్మ ఉంటుంది, బ్రష్ ఉంటుంది, ఏది లేకపోయినా చెల్లదు. ఆ ఉద్దేశంతో ఈ పాట. ఎంత మోసగాడివయ్యా శివా, నువ్వు ఎంత వేషగాడివయ్యా శివా, ఎంత మోసగాడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగాడివయ్యా శివ. బయటికేమో లింగ రూపమయ్యా శివా, బయటికేమో లింగ రూపమయ్యా శివ, నువ్వు లోపల శ్రీరంగ రూపమయ్యా శివ. ఎంత మోసగాడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగాడివయ్యా శివ. పైన 3 నామాలేనయ్యా శివ, పైన 3 నామాలేనయ్యా శివ, నీకు లోన 1000 నామాలంటయ్యా శివ. ఎంత మోసగాడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగాడివయ్యా శివ. పైనే అభిషేకాలయ్యా శివ, పైనే అభిషేకాలయ్యా శివ, నీకు అలంకారం అంట లోపలయ్యా శివ. ఎంత మోసగాడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగాడివయ్యా శివ. ఎంత మోసగాడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగాడివయ్యా శివ.
బయటికేమో తోలు బట్టలయ్యా శివా, బయటికేమో తోలు బట్టలయ్యా శివా, నీకు లోపల పీతాంబరాలయ్యా శివా. ఎంత మోసగాడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగాడివయ్యా శివ, ఎంత మోసగాడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగాడివయ్యా శివ. వల్ల కాడే వైకుంఠమయ్యా శివ, నీకు కాలకూటమే అమృతమయ్యా శివ. ఎంత మోసగాడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగాడివయ్యా శివ, ఎంత మోసగాడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగాడివయ్యా శివ. కడదేర్చేవాడవివే అయ్యా శివ, కడదేర్చేవాడవివే అయ్యా శివ, మమ్ము కాపాడేవాడవివే అయ్యా శివ. ఎంత పిచ్చివాడివయ్యా శివ, ఎంత పిచ్చివాడివయ్యా శివ, నువ్వు ఎంత మంచి ఎంతెంత మంచి ఎంతెంత మంచివాడి వయ్యా శివ. శివుడిని బోలా శంకరుడు అని అంటారు, మరికొందరు ముక్కోపి అని అంటారు. ఈ రెండు పేర్లు శివుడికే ఎందుకున్నాయి భరణి గారు? అంటే ఇప్పుడు నువ్వు కానీ నేను కానీ పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఇలా చాలా ప్రశాంతంగా ఉండడం సాధ్యమా? అసాధ్యం. ఆడవాళ్ళు ఉన్నారనుకో, పసిపిల్లలకి నవ్వుతారు, ఎత్తుకుంటారు, లాలిస్తారు, అప్పుడు ఆనందంగా ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చింది, కోపడతారా లేదా? సో ప్రతి మనిషి యొక్క స్వభావం ఉంది కదా. మనకు నవరసాలున్నాయి: శృంగార, హాస్య, రౌద్ర, వీర, బీభత్స, భయానక, శాంత. నవరత్నాలు మనిషి జీవితంలో సమస్తము అవసరం. అందువల్ల ఏమిటంటే ప్రసన్నుడు అయిపోవాలి. ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళాలనుకో, ఎవరితోట నా పని ఉంది, అక్కడ ఏం చెప్తావు? సార్ మీరు ఎంత మంచివారు సార్, ఎంత గొప్ప అంటే ఎంతటి వాడైనా సరే కరిగి నీరైపోతాడు. అప్పుడు వాడు బోళా శంకర తత్వం. ఏంటంటే ఏదో అడిగితే ఇంకోటి చేశారు అని అనుకో, వాడి కోపం వస్తుంది. అప్పుడు అంచేత ప్రతి మనిషిలో ఉండే లక్షణమే శివలక్షణం ఇంకో ఉంటుందన్నమాట. అంటే వెంటనే స్పందించే గుణం. అంటే ఒక మంచి మనిషికి, ఒక సాత్వికుడికి ఉండే లక్షణం ఏమిటంటే వెంటనే పొంగిపోవడం, వెంటనే కోపం రావడం. అలాంటి ఒక సెన్సిటివ్ నేచర్ శివుడిది. అదే విష్ణు అనుకో, నువ్వేదన్నా ఇప్పుడు వాడు వచ్చి కాలు నొక్కేసినప్పుడు, అయ్యో మీ కాలు దెబ్బతగిలి, అగస్త్యుడు వచ్చి కాలికి దుర్వాస మహాముషి వచ్చి కాలుకున్న తొక్కుతాడు ఇద్దరు వచ్చినప్పుడు విష్ణులోకానికి. అప్పుడు విష్ణు న్యాయంగా అయితే కోపం వచ్చి కేటాడు, పట్టుకుని అయ్యో నన్ను తన్నారు కదా, మీ కాలు ఎక్కడైనా నొప్పెట్టిందేమో అని అతనికున్న అహంకారాన్ని ఆ కంటి రూపంలో నలిపేస్తాడు. అంటే తెలివితేటలుగా ఎవరికీ తెలియకుండా, నీకే తెలియకుండా నిన్ను రిపేర్ చేసేవాడు విష్ణువు. విష్ణు స్పాట్ పేమెంట్ అనమాట. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. అది ఇప్పుడు నా దగ్గర ఇవి రామచిలకల పేరు విన్నావు కదా నువ్వు? విన్నానండి. శివచిలకలు విన్నావా? వినలేదు. ఇప్పుడు వినలేదు, ఎందుకంటే లేవు. అవును. నేను ఇది తమాషా ఏం జరిగిందంటే, నేను శివుడి మీద చాలా పాటలు రాసే క్రమంలో దాదాపు ఒక 10 ఏళ్ల క్రితం ఒక అభిమాని నాకు ఒక ఘంటసాల సీడీ ఇచ్చాడు. అది పెట్టుకున్నా. అయితే పాత సీడీ అది. అప్పటికి ఇంకా సీడీలు అయిపోతున్నాయి. ఇంకా ఆ పాట వింటున్నాను కానీ సరిగా అర్థం కావట్లా. అందులో ఏముందంటే, వెంకన్న పాదాలు నడిసేను నాలు తారే నారాని రేయో శివచిలక, అట్లా నేను ఫస్ట్ టైం షాక్ అయిపోయా. అరే శివచిలక అని అట్లా అన్నాడు ఘంటసాల. అంటే రామచిలక అంటే రాముడి చిలక అని కాదు, రామ అంటే అందమైన అని, అందమైన చిలక అని రామచిలక అంటారు అంతే. అంతేగాని రామచిలక అంటే రాముడిది అట్లా ఏం లేదు. అందమైన చిలక రామచిలక. రామచక్కని వాడు అంటామంటే చాలా అందమైన వాడు అని అర్థం. అది చాలా. అంతేకాని రాముడికి దీనికి సంబంధం లేదు. శివచిలక ఎందుకు అన్నాడు ఘంటసాల గారు అని బాగానే కొత్తగా ఉందే పదం అని నేను వెంటనే ఒక ఫ్లో, అదే ఫ్లోలో నేను కొన్ని శివతత్వాలు రాసేసాను.
అది మీకు అది ఇది కొత్త ఇంకా ఇది ఇంకా మొన్న ఈ మధ్య ఆవిష్కరించిన ఇందులో ఫిలాసఫీ ఆఫ్ శివ, జీవితం ఏమిటి, అట్లా కొన్ని ఉన్నాయి. తొండందేవరకి గండాలొద్దంటూ, తొండందేవరకి గండాలొద్దంటూ దండాలెడదాములే ఓ శివచిలక ఉండాళ్ళెడదాములే. బ్రహ్మవిత్తెడతాడు విష్ణువు ఒత్తెడతాడు, బ్రహ్మవిత్తెడతాడు విష్ణువు ఒత్తెడతాడు, శివుడు మిత్తెడతాడులే ఓ శివచిలక యముడు మొత్తెడతాడులే. బోలా శంకరునికి పాలకడలిలో, బోలా శంకరునికి పాలకడలిలో ఏలా విషమొచ్చిందే ఓ శివచిలక నీలకంఠుడు సామి. పైన చింపిరి జుట్టు నుదుట నడ్డా బొట్టు, పైన చింపిరి జుట్టు నుదుట నడ్డా బొట్టు, తాచుపాము మెడ సుట్టు ఓ శివచిలక కాసేవా నీలో గుట్టు. అమ్మో అరసున్న అయ్యో అరసున్న, అమ్మో అరసున్న అయ్యో అరసున్న, కలిపితే పూర్ణంగదా ఓ శివచిలక చివరకు చూర్ణంగదా. మడి మైలా లేదు అంటూ సొంటూ లేదు, మడి మైలా లేదు అంటూ సొంటూ లేదు, ఎంగిలి మంగళంగదే ఓ శివచిలక శివుడే అచ్యుతుడుగదే. అన్నపూర్ణకు తోడు అదిగో బిచ్చగాడు, అన్నపూర్ణకు తోడు అదిగో బిచ్చగాడు, కవళం పట్టేస్తాడు ఓ శివచిలక కైవల్యమిచ్చేస్తాడు. పేదల దేవుడని పేరొచ్చేశాక, పేదల దేవుడని పేరొచ్చేశాక, బూడిద భూషణంగదే ఓ శివచిలక ఎద్దే వాహనంగదే. కపాలమే మాల కన్నీరే లాల, కపాలమే మాల కన్నీరే లాల, ఏడుపులే జోలలే ఓ శివచిలక కలకాలు నెలీలలే. మర్రి చెట్టు కింద ఎర్రిబాగులోడు. దక్షిణామూర్తి తత్వం ఏమిటంటే ఒక చెట్టు ఉంటుంది, అక్కడ ఒక కుర్రాడైన శివుడు ఉంటాడు దక్షిణామూర్తి స్వరూపంలో. బాగా గడ్డాలు మీసాలు పెంచిన వృద్ధులైన శిష్యులు ఉంటారు. గురువేమో కుర్రాడు, శిష్యులు ముసలాళ్ళు, ఋషులు, మునులు. చిత్రం వటతరోర్మూలే, ఎంత చిత్రం ఇది. చిత్రం వటతరోర్మూలే వృద్ధ శిష్య గురుర్యువా, గురోస్తు గురు ఏం చెప్తున్నాడు పోనీ, గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ. అంటే ఎంత చిత్రం. ఒక కుర్రాడు టీచరా, గురువా, వీళ్ళందరూ ముసలి వాళ్ళందరూ శిష్యులా. పోనీ ఏం చెప్తున్నాడో అంటే ఏమీ చెప్పట్లేదు, మౌనం వ్యాఖ్యానం. ఇది గురుముద్ర అంటారు దీన్ని. గురుముద్రలో మౌనంగా ఉన్నాడు శిష్యాస్తు. మౌనంగా ఉండడం వల్ల శిష్యాస్తు చిన్న సంశయ, ఈ శిష్యులందరి సందేహాలు పటాపంచలైపోయినాయి. ఎందుకంటే ఆ చెప్పడం ఏం చెప్తున్నాడంటే, ఇలా ఉన్న ఈ ఆత్మ ఏదైతే ఉన్నదో దాన్ని ఇలా మెల్లిగా పరమాత్మ వైపు కనుక తిప్పుకుంటే అది మన ఈ త్రియ గుణాలనే సత్విక సాత్విక సత్వ రజ స్తమో గుణాలు 3 దూరం అయిపోతాయి. సత్వ రజ స్తమో గుణాలని దూరం చేసుకున్నాడంటే ఈ ఆత్మ పరమాత్మలో లీనమవ్వడం అనే సింబాలిక్గా దక్షిణామూర్తి ఉపదేశం ఇస్తున్నాడు. ఇది చిత్రం వటతరోర్మూలే వృద్ధ శిష్య గురుర్యువ, శిష్య వృద్ధోస్తు మౌనం శిష్యోస్తు మౌనం వ్యాఖ్యానం గురుస్తు చిన్న సంశయ. అది అది అలాగా. మర్రి చెట్టు కింద ఎర్రిబాగులోడు బోధలు ఎర్రిబాగులు అంటే వెర్రిని బాగు చేసేవాడు. మర్రి చెట్టు కింద ఎర్రిబాగులోడు బోధలు చేస్తాడంట ఓ శివచిలక
బాధలు తీరేనంట. శివుడే కేశవుడు, కేశవుడే శివుడు, శివుడే కేశవుడు, కేశవుడే శివుడు, రెండు ఒకటేనంట. ఓ శివచిలక ఒకడే రెండునంట. ఇవి మా శివచిలక. ఎంత అద్భుతంగా ఉందండి. శివచిలక గురించి నేను ఫస్ట్ టైం వింటున్నాను. చాలా అద్భుతంగా ఉంది. అంటే నేను ఫస్ట్ టైమే రాశాను. ఎందుకంటే అదొక కొత్త థాట్ అనమాట. ఒక ఫిలాసఫీ, జీవితం గురించి శివుడిని యాడ్ చేసుకుంటూ డెప్త్ కాన్సెప్ట్ మీద రాసిన పుస్తకం. ఈ మధ్య రాశాను, లేటెస్ట్ నాదన్నమాట. బర్ని గారు, నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న క్వశ్చన్ ఒకటి ఉందండి. చాలామంది రుద్రాక్ష అంటే కొంతమంది ఏకముఖం అంటారు, త్రిముఖం అంటారు, ఇట్లా ఉంటూ ఉంటాయి కదా వాటిల్లో. సో కొంతమంది ఆడవాళ్ళు వేసుకోవచ్చు అంటారు, కొంతమంది వేసుకోకూడదు అంటారు, కొంతమంది అది వేసుకున్న తర్వాత ఆ పనులు చేయొచ్చు, ఈ పనులు చేయకూడదు, ఇలా అంటూనే ఉంటారు. సో అసలు నాకున్న దీనికి ఏమన్నా సొల్యూషన్గానే ఏమన్నా ఉందా? రుద్రాక్ష మనకి రుద్రుడి అక్షి నుంచి వచ్చింది. రుద్రుడు అలా తీక్షణంగా చూస్తున్నప్పుడు అతని కంట్లోంచి కారిన ఒక నీటి బొట్టు, కన్నీటి బొట్టు వృక్షమై తద్వారా రుద్రాక్ష అయిందని మనం చాలా కాలంగా శివుడికి ప్రీతికరమైంది. అయితే ఈ రుద్రాక్ష విషయంలో నా పర్సనల్ అభిప్రాయం మీకు ఎలాగైతే ఉందో నాకు చాలా సందేహాలు ఉండేవి. నాకు అనిపించింది అన్నమాట ఒకసారి, రుద్రాక్షలో ఎక్కువ పంచముఖి ఉంటాయి, 5 ముఖాలు ఉంటాయి. అది ఆ పండు కొంచెం శీతల ప్రాంతాల్లో, కొంచెం హిమాలయాస్, నేపాల్ ఈ ప్రాంతంలో దొరుకుతాయి. అది బాగా మిరియం గింజ నుంచి ఇంత దాకా కూడా రుద్రాక్ష ఉంటాయి. ఆ పండుని బట్టి ఆ పండు ఎండిపోయిన తర్వాత దానిలో లోపల ముఖాలు తెలుస్తాయి. తమాషా ఏమిటంటే అది ఒక్కదానికి మాత్రం ఇలా సూది పెట్టి పొడిస్తే సహజంగా ఏర్పడే ఒక రంధ్రం ఉంటుంది దానికి. సో యుగ యుగాలుగా మన వాళ్ళు, ముఖ్యంగా శివభక్తులు ఈ రుద్రాక్షలు, విష్ణు భక్తులు తులసి వాడినట్టే శివభక్తులు రుద్రాక్ష వాడతారు. రుద్రాక్ష సింబల్, శివుడు అంటే రుద్రాక్ష. ఒకవేళ శివతత్వం మనకు లేకపోయినా రుద్రాక్ష ఉంటే చాలు. సో ఈ రుద్రాక్ష ఏకముఖి లగాయతు షోడశముఖి 16 ముఖాలు దాకా ఉన్నాయి. అందులో దాదాపు నేను 14 దాకా చూసా. ఒక అతను తెచ్చి చూపించాడు అన్నమాట. ఒక ముఖము, 2 ముఖాలు. ఇవి నేచర్ ఫార్మేషన్. నేచర్లో ఒక్కొక్కసారి ఇప్పుడు పిల్లలు పుడుతుంటారు, సడన్గా కవల పిల్లలు పుడతారు. నేచర్లో ఉండే ఫార్మేషన్ అది. ఏదో ఈక్వేషన్స్ తప్పో ఎక్స్ట్రా అయ్యో, ఆ ప్లస్ మైనస్ ఇట్లా సేమ్ నేచర్ కూడా అలా ఫార్మ్ అయిందే తప్ప ఏకముఖిలో ఎక్కువ శివుడు ఉంటాడు, పంచముఖిలో తక్కువ, అట్లా శివతత్వం సమస్త విషయాల్లోనూ ఉంటాయి. ఇంకా తమాషా ఏమిటంటే నువ్వు అందులో శివతత్వం ఉందంటే ఉంటుంది, లేదా లేదు. నిన్నే రూపముగా దలంతుమదిరో, నీ రూపు మోకాలో స్త్రీ చన్నో, కుంచమ మేక పెంటికయో, ఈ సందేహముల్ మాన్పి నా కన్నారన్ భవదీయమూర్తి సగుణాకారంబుగా చూపవే, చిన్నీరేజ విహార మత్త మధుప శ్రీకాళహస్తీశ్వర. పరమాద్భుతమైన పద్యం కాళహస్తీశ్వర. ఈ డౌట్స్ అన్నీ నిన్నే రూపముగా దలంతు మదిలో, నిన్ను ఎలాగయ్యా, నువ్వు శివుడివి, నువ్వు ఏ రూపంలో ఉంటావు? రుద్రాక్ష రూపంలో ఉంటావా, చెట్టు రూపంలో ఉంటావా, లింగ రూపంలో ఉంటావా, మామూలు తపస్సు చేసుకుంటున్న యోగి రూపంలో ఉంటావా అని డౌట్ ఉందినయ్యా నాకు. నిన్నే రూపముగా దలంతు మదిలో, నీ రూపు మోకాలు అన్నాడు. ఎందుకన్నాడంటే కృష్ణార్జునులు, అర్జునుడు నిత్యం శివార్చన చేయాలి పొద్దున్న సాయంత్రం. ఒకరోజు టైం అయిపోయింది, శివలింగం లేదు, దండం పెట్టుకోవాలి ఎట్లా. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే, ఇగో ఎలా ఉంది ఇది, ఇలా తన మోకాలు శివలింగం, నిన్నే రూపముగా దలంతు మదిరో, నీ రూపు మోకాలు స్త్రీ చన్ను. ఒక రాజు ఉన్నాడు, అతను ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు. తెల్లారిపోయింది, ఎర్లీ మార్నింగ్ శివ పూజ చేయలేదు, శివలింగం లేదు. చూస్తే ఆ అమ్మాయి స్థనం ఉంది, ఆ స్థనానికే పూజ చేసేసాడు. మేకపెంటిక ఒక 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 శివభక్తుడు ఉన్నాడు, వాడికి ఏం తెలియదు,
శివుడి కోసం వెతుకుతుంటే మేక పెంటికి ఉంది, శివలింగం, చిన్న శివలింగం దానికి చేసేసాడు. ఒకతను కుంచం ఉంది, కోలుస్తారు, దాన్ని తిరగేసి దానికి పూజ చేశాడు. సో ఇక్కడ ఏంటంటే నీ భావన ప్రధానం తప్ప నిన్నే రూపముగా దలంతు మదిలో నీ రూపమో కాలో స్త్రీ చన్నో కుంచము మేకపెంటికయో నా సందేహముల్ మాన్పి కన్నారన్ భవదీయమూర్తి సగుణాకారంబుగా చూపవే చిన్నీరేజ విహార మత్త మధుప శ్రీకాళహస్తీశ్వర. సేమ్ థింగ్ అప్లైస్ టు రుద్రాక్ష. రుద్రాక్ష పవిత్రమైంది, మనం నమ్మాం, కథం. అది ఏకముఖిలో ఎంత ఉంటుంది, పంచముఖిలో ఎంత ఉంటుంది, దాన్ని ఇలా 1,00,000 రూపాయలు పెట్టుకుంటే ఎక్కువ ఫలితం, ఫ్రీగా వస్తే ఫలితం. నువ్వు నమ్మకం, నీ నమ్మకం ఎంతుందో, అన్నమయ్య రాసినట్టు ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీకు రుద్రాక్ష. నువ్వు నమ్మకమేగా ప్రధానం ఇక్కడ. నీ నమ్మకమే నీ బలం, కథం. నువ్వు ఏకముఖి, పంచముఖి ఏదైనా సరే నిరంతరం 24/7 మెడలో ధరించవచ్చు. ఎందుకంటే మనం ఎంత పవిత్రత మన వాళ్ళు ఆపాదించారంటే, ఒకవేళ నువ్వు ఎవరైనా చచ్చిపోతే మనం శ్మశానానికి వెళ్ళొచ్చినా కూడా నువ్వు స్నానం చేయక్కర్లేదంత ఆ మెడలోని రుద్రాక్ష ఉంటే నువ్వు స్నానం కూడా చేయక్కర్లేదు, అంత పవిత్రమైనది. మనం స్నానం ఎందుకు వేస్తాం అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత? బ్యాక్టీరియా పోవాలని, శుద్ధి కోసం. సో నీ దగ్గర ఇది ఉంటే కనుక అంత పవిత్రం. నా దగ్గర ఉంటుంది ఎప్పుడు, నిరంతర 24/7. నేను ఇది పడుకుంటే గుచ్చుకుంటుందన్న ఫీలింగ్ ఉంటుంది తప్ప నాకు గుచ్చుకోదు. మరి నాకు పడుకునేటప్పటికి మెత్తగా అయిపోతాయా కాదుగా, నాకు మర్చిపోతా, స్పృహ ఉండదు. అంచేత ఆడవాళ్ళు మగాళ్ళు ఇప్పుడు మనకేమిటంటే కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. ఈ కేరళ మన కర్ణాటకలో శివతత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు విభూది ఆడవాళ్ళు కూడా పెట్టుకుంటారు. మన వాళ్ళు ముఖ్యంగా తెలుగు వాళ్ళు విభూది పెట్టుకోరు. ఆడవాళ్ళు హస్బెండ్ లేని వాళ్ళు మాత్రమే విభూది పెట్టుకుంటారు. రుద్రాక్ష వేసుకోరు. రుద్రాక్ష మాల ఒక దేవుళ్ళ గుళ్ళో పెట్టి పూజిస్తారు తప్ప వేసుకోరు. అట్లా ఇవి ఆచారాలే తప్ప మనకి నిజంగా భక్తి ఉంటే వేసుకున్నా నష్టమేం లేదు. అది ఇప్పుడు నువ్వు ఇది తీసేసి తిన్నావు, అడిగి తెలీదా? సర్వాంతర్యామి కదా వాడు, అన్నిట్లో ఉంటాడు కదా, వాడికి తెలుసు కదా అన్నీ. సో తీసేసినా తీయకపోయినా నీకు భక్తి ఉందా లేదా లెక్క తప్ప నువ్వు 2,500 రుద్రాక్షలు వేసుకున్నావా, ఒక్కటే రుద్రాక్ష జేబులో పెట్టుకో కాదు కదా. భక్తి అనేది నీ ఇష్టంతో, నువ్వు ఏ మనసుతో జపించావు పూజించావు అన్నదే తప్ప అలాంటి మీటర్సే లేవు అసలు. మన వాళ్ళు ఊరికే భయపెట్టి చంపుతారు తప్ప ఏమీ భయపడక్కర్లేదు. రుద్రాక్ష మెడలో ధరిస్తే నీకు నీ ఇది చెప్పే కదా, నీ ధైర్యం. ఇందాక చెప్పాను 100 రూపాయల నోటు, రుద్రాక్ష కూడా అలాంటిదే. ఇది 1,00,000 రూపాయల నోటు అనుకోరా, అది పోనీ అట్లాంటిది. సో అది నీకు ఉన్నంతకాలం ఓ ధైర్యం వస్తుంది, అంతే తప్ప దీని గురించి భయపడాల్సిన అవసరమే లేదు. అవునండి భరణి గారు, అసలు విష్ణుతత్వం, శివతత్వం ఇవన్నీ ఏమిటి అసలు? ఆట, ప్లే, క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం. ఆదిశంకర్ల వారు శివానందలహరి రాస్తూ అందులో ఏమయ్యా ఇదంతా ఒకడు పుడతాడు వెంటనే చచ్చిపోతాడు, ఒకడు సడన్గా బుద్ధి లేనివాడు మహానుభావుడు అయిపోతాడు, తెలివితేటలను వాడు అడుక్కు తింటాడు. వాట్ నాన్ సెన్స్ ఈజ్ దిస్? ఇదంతా ఆట, నీ ఆట, నీ క్రీడార్థం, నీ ఆట కోసం మమ్మల్ని అందరినీ సృష్టించావా అని ఒక నిందాస్తుతి లాంటి మహా అద్భుతమైన శివానందలహరి రాశారు. అలాగే నేను కూడా ఆట గదరా శివ అని ఒక, ఇది చాలా జనంలోకి బాగా చుచ్చుకుపోయిన ఒక శివతత్వం, కొన్ని శివతత్వాలు బిగ్ టీవీ కోసం. ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు, ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగద గణపతిని తిరిగి బతికించేవు, కళ్ళు మూయుట మొదటి ఆట నీకు, ఆటగద మాయకే మాంగళ్యమును గట్టి కామదహనము సై ఆట నీకు,
ఆట బ్రహ్మకు సృష్టి అంతమే నీ దృష్టి విష్ణుమాయలు కూడా ఆట నీకు ఆట చదువుల తల్లి ఆట బంగారు వల్లి ఆట చదువుల తల్లి ఆట బంగారు వల్లి ఆటగద శ్రీచక్ర సంచారిణి ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు కీటకమ్ములు కూడా పక్షులకు ఆహారమైన ఎప్పుడు ఆటగదరా నీకు పక్షి అండాలకై సర్పాలు వృక్షాల వాకు వేళ ఆటగదరా నీకు పాము పడగలపైన గురి చూసి విసిరేటి గద్దగోరు ఆటగదరా నీకు ఆయువుడిగిన పక్షి ఆటగదరా నీకు ఆయువుడిగిన పక్షి మేనిపై వేలాది కీటకాలు ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రణయాలు ఆట నీకు ఆటగద సొంతాలు ఆటగద పంతాలు ఆటగద అంతాలు ఆట నీకు ఆటగదరా నలుపు ఆటగదరా తెలుపు నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను మిజ్జలో ఉంచి ఆడేవు నన్ను ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మ తోడు ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అవతారమెత్తేవు రాయివై సాయివై ఆట నీకు ఆటగదరా నీకు అవతారమెత్తేవు రాయివై సాయివై ఆట నీకు ఆటగద భూమిపై 3 వంతుల నీరు ఆటగద భూమిపై 3 వంతుల నీరు మిగతాది కన్నీరు ఆట నీకు ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఇవాళ ఆ పరమేశ్వరుని దలుచుకుని ఇందాక నేను చెప్పినట్టు ఉపవాసం జాగరణ 2 చేయాలి. ఉపవాసం అంటే స్వామికి దగ్గరగా వెళ్ళడం, అలాగే జాగరణ అంటే కళ్ళు మూసుకుని మనం మేల్కొనడం, ఆత్మని మేల్కొల్పడం. ఈ 2 చేస్తే ఆ పరమేశ్వరుడు అనుగ్రహం ఖచ్చితంగా మనకి లభిస్తుంది. మరొకసారి ఆ పరమేశ్వరుడి కృప, శివరాత్రి శుభాకాంక్షలు. బిగ్ టీవీ.